మన సంస్కృతిని మనం మనబడి ద్వారా బోధిస్తున్నాం. మన సంస్కృతి గురించి మన భావితరాలకి తెలియజేస్తున్నాం. అంటే మన తిండి, మన వేషధారణ, మన కట్టు బొట్టు, మన పండుగలు కానీ, మన పూజలు కానీ, తర్వాత మన కళలు కానీ, మన సాహిత్యం కానీ ఏదైనా కూడా మనం మన భాషతోటే ఉంది కాబట్టి మనం భాష ద్వారా మన సంస్కృతిని మనం అందరికీ బోధిస్తున్నాం. ఏ వ్యక్తికైనా తన ఉనికి, తన మూలాలు తెలిస్తే కనుక అంటే తనని తాను ఉద్ధరించుకుంటాడు, తన కుటుంబాన్ని ఉద్ధరించుకుంటాడు, తన సమాజాన్ని కూడా ఉద్ధరించుకుంటాడు. అంటే ఎలా అంటే కనుక ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మూలాలు మనం సమ్మర్లో మనకి చెట్లు వస్తాయి, తర్వాత వింటర్లో మనకి అవి పడుకున్నట్టుగా ఉంటాయి, కానీ మళ్ళీ వేస్తాయి. ఎందుకున్నాయి అలాగా? ఒక మూలం అనేది దానికి ఉంది. ఆ మూలాన్ని తీసేస్తే కనుక చెట్టు ఉండదు. మనం ఆ మూలాన్ని మనం భాష ద్వారా ఇస్తున్నాం కాబట్టి ఒక ఉనికి, తన మూలాలు ఉన్న వ్యక్తి అయితే కనుక ఆ విధంగా అందరినీ ఉద్ధరించుకుంటాడు. నెక్స్ట్ స్లైడ్ అండి. నేను సాహిత్యం ద్వారా ఎలాగ ఒక్కొక్కటి తన ఉనికిని మనం ఎలా ఉద్ధరించుకోవచ్చు ఒక వ్యక్తి అనేది కొన్ని ఉదాహరణ ద్వారా చెప్తాను. అది సాహిత్యం ద్వారా చెప్తానండి. ఇది నేను ఎంఏలో నేర్చుకున్న నా థీసిస్లో ఉన్న ఒక రివ్యూ గ్రంథం నుంచి నేను తీసుకున్నది. ముదిగొండ శివప్రసాద్ గారు వింటారు, ఆయన గ్రంథం నేను తీసుకున్నాను అనమాట నాకు లిటరేచర్ రివ్యూలో. దాంట్లో ఆయన ఉద్యమ గ్రంథం అని రాశారు. ఆ కోట్ అందులోదండి, సాహిత్యము సమాజాన్ని ప్రభావితం చేస్తే సమాజం సాహిత్యం వల్ల పరివర్తనం అవుతుంది. ఇది ఆయన ఉద్యమ గ్రంథం అనే గ్రంథం తీసుకుని అందులో చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఏ విధంగా సాహిత్యం ముందుకు వెళ్ళింది అనేది చెప్పారు. ఆ కోట్ అందులో నుంచి తీసుకున్నానండి. నేను సాహిత్యం ద్వారా నేను ఇప్పుడు ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. ఒక అన్నమయ్య కీర్తన తీసుకుందాం, ముద్దుగారే యశోద. ముద్దుగారే యశోదలో మనకి ఏమి తెలుస్తాయి? ఆయన భక్తి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన శ్రీకృష్ణ లీలలు చెప్తారు. అందులో అంటే 3 చరణాలు ఉంటాయి. 3 చరణాల్లో మనకి శ్రీకృష్ణ లీలలు వస్తాయి. అన్నిటినీ కూడా శ్రీకృష్ణుని నవరత్నాలతో పోలుస్తారు. ఒక మనిషికి ఈ సాహిత్యం వస్తే, ఇది అర్థమైతే భగవంతుడిని కనెక్ట్ అవ్వగలడు. ఎందుకంటే అన్నమయ్య భక్తిని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోలేకపోతే కనుక అది ఆ కీర్తన అతనికి చేరదు. వినడం మ్యూజిక్ బాగుందని అనుకుంటాడే కానీ దానిలో అర్థం తెలిస్తే కనుక దాన్ని ఆస్వాదిస్తాడు. తనని తాను ఉద్ధరించుకోవడం. తర్వాత నేను ఇంకొకటి చెప్తాను. ఇది మాతృవందనం, చాలా మంది వినే ఉంటారు. ఇది మాతృవందనం అని వాయుపురాణంలో 16 శ్లోకాలు తీసుకుని బాపు రమణలు ఇద్దరు, అంటే రమణ గారేమో ఆయన శ్లోకాలకు అర్థం రాశారు, బాపు గారు చాలా ఎన్నో ఆ చిత్రాలన్నీ కూడా నిర్మించారనమాట. అది చూస్తే కనుక మనం ఆ చిత్రాలు చూస్తూ చాగంటి గారి ప్రవచనం వింటే చాలా ఆర్ద్రతగా అనిపిస్తుంది. ఏంటి అంటే మాతృవందనం ఏంటి అంటే కనుక స్త్రీ గర్భధారణ దాల్చినప్పుడు ఆ శరీరం ఎన్ని మార్పులకు లోనవుతుంది, ఎంత బాధను అనుభవిస్తుంది అని పిల్లవాడు చెబుతూ పిల్లవాడు మాతృపిండాన్ని సమర్పిస్తున్నట్టు అనమాట. అది చూస్తే కనుక కళ్ళలోంచి మనకు నీళ్ళు వస్తాయి. అంటే ఆ సాహిత్యం కనీసం మనం ప్రవచనం వినడానికన్నా మనకి ఆ సాహిత్యంలోకి మనకు ఆ తెలుగు అనేది రావాలి. వస్తేనే మనల్ని ఉద్ధరించుకోగలం. తర్వాత కుటుంబాన్ని కూడా ఉద్ధరిస్తాడు. తర్వాత నెక్స్ట్ అయోధ్య మహాత్మ్యం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే 500 ఏళ్ల పాటు భారతీయులు పోరాడి తెచ్చుకున్న భూమి రామజన్మభూమి. అయితే ఇది ఎలా పోరాడారు అంటే కోర్టు వాళ్ళు అడిగారు, మీకు రామజన్మభూమి అని అది అక్కడ ఆ ప్రదేశానికి అది జన్ముడు అక్కడ రాముడు జన్మ తీసుకున్నట్టు సాక్ష్యాధారం ఏంటి? కోర్టులో కేసు వెళ్ళిందంటే సాక్ష్యాధారాలు అడుగుతారు. ఒక సాక్ష్యాధారం అయితే పురావస్తు శాఖ వాళ్ళదైతే ఇంకోటి సాహిత్యం ద్వారా. అయోధ్య మహాత్మ్యము ఆ స్థల పురాణం చెప్పడమే కాదు, ఆ జన్మస్థలంలో రాముడు పుట్టాడు అని చెప్తుంది. తర్వాత అక్కడ సరియు నది ప్రవహిస్తుంది, అవన్నీ కూడా చెప్తుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్కాంద పురాణం నుంచి వచ్చింది. స్కాంద పురాణం నుంచి అయోధ్య మహాత్మ్యం వచ్చింది. ఇది తీసుకెళ్లి మనకి ఎవిడెన్స్ గా మనకి కోర్టులో ప్రజెంట్ చేస్తే మనకి కోర్టులో కేసు గెలిచి 500 ఏళ్ల పాటు పోరాడిన రామజన్మభూమి మనదైంది. తర్వాత అటువంటిదే మనకి కాశీ క్షేత్రం. కాశీలో కూడా ఇప్పుడు
మనకి అది కూడా పోరాటం జరుగుతుంది జ్ఞానవాపి మీద. దాంట్లో ఇప్పుడు ఇంకొక చరిత్రకారుడు ఒక పుస్తకం రాశారు కాశీ మీద కూడా, కాశీ విశ్వనాథుడి మీద. దానిలో తీసుకున్నది ఆయన రెండు మనకి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే శ్రీనాథుడి కాశీఖండం, తర్వాత త్రిస్థలి సేతు. ఆ త్రిస్థలి సేతు అనేది కూడా నారాయణ భట్టు అనే మరాఠీ తెలుగు ఆయన రాశారనమాట. సో ఇవి తీసుకున్నారు. కార్తీక పురాణం ఎందుకు వచ్చింది? కార్తీక పురాణం అంటే ఇది కూడా ఒక కోర్టు కేసే. దీపావళి అప్పుడు బాణసంచారి కాలుస్తుంటే ఇది కాలుష్యం అవుతుంది, ఇది మీ సంస్కృతికి సంబంధించింది కాదు, ఇది మీరు సరదాగా చేసేది కాబట్టి కోర్టు ఆపేయమని చెప్పింది. కానీ ఇది సంస్కృతికి సంబంధించిందే అని న్యాయవాదులు పోరాడారు. ఏంటి అంటే మనకి కార్తీక పురాణంలో ఆకాశ దీపం అని ఉంటుంది. ఆకాశ దీపం ఎందుకు ఉంటుంది అని అంటే పితృదేవతలు మహాళయ పక్షాల్లో వచ్చిన పితృదేవతలు వెళ్ళిపోతుంటే కనుక వాళ్ళకి ఆకాశ దీపం చూపించి పితృదేవతలని మనం పంపిస్తాం. అది బాణసంచ కాల్చడం. ఇది వెళ్ళి న్యాయవాదులు వెళ్ళి ఇది చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను, వల్ల రామాయణం. చాలా మంది ఏమంటారంటే స్త్రీలు ఇది వరకు చదువుకోలేదండి, భారతీయ స్త్రీలు వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళకేమీ యాక్సెస్ లేకుండా చేశారు అని. వల్ల రామాయణం సంక్షిప్తంగా రామాయణ వాల్మీకి రామాయణాన్ని 800 పైగా శ్లోక పద్యాలతో ఆవిడ రాశారు. ఆవిడ అవతారికి చదువుకుంటే మనకు తెలుస్తుంది. నేను ఎంఏలో చదువుకున్నానండి, అందుకని చెప్తున్నాను. ఎన్నో చెప్తుంది ఆవిడ అవతారిక అంటే ఇంట్రొడక్షన్. దాంట్లో ఎంతో మంది కవుల గురించి చెప్తుంది. అంటే ఎంతో మంది కవుల గురించి కనీసం నీకు తెలిసి ఉండాలిగా చెప్పాలి అంటే. ఆవిడ తెలిగించడం 800 శ్లోకాలతో తెలిగించడం అంటే పద్యాలతో మనం ఏం చెప్పచ్చు, దాన్ని బట్టి ఒక్క నెరేటివ్ని మనం బ్రేక్ చేయొచ్చు. వల్ల రామాయణం చదవయ్యా తెలుస్తుంది నీకు స్త్రీ విద్య వచ్చో లేదో అని. సాహిత్యము భాష లేకపోతే ఇది ఎలా చెప్తాడు? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, 1,00,000 మంది, ఇప్పుడు మన బడికి వస్తామండి, 1,00,000 మందికి పైగా మనం ఉత్తీర్ణత పొందుతున్నారు అని చెప్తున్నాం మనం. ఈ 1,00,000 మందిలో ఉత్తీర్ణులైన వాళ్ళు కాస్త కొంత శాతం అయినా కూడా వెనక్కి వచ్చి మనకి భారతీయ సంస్కృతి కోసం కానీ దాని శోధన కానీ సాధన కానీ చేయాలి. వీళ్ళు వెనక్కి రాకపోతే ఏమవుతుంది, మనకి ఇప్పుడు వస్తారు, ఇంకొకసారి వస్తారు. ఇప్పుడు నేను ఆంటీని అవుతాం, తర్వాత అమ్మమ్మని అవుతాం, గ్రానీని అవుతాం. వాళ్ళు కూడా మళ్ళీ మన దగ్గరికి వచ్చేసి బేబీ సిట్టింగ్ చేయించి వెళ్ళిపోతారు. ఈ పిల్లల్ని కనుక మనం తయారు చేసుకోకపోతే మనకి నెక్స్ట్ పరంపర అనేది ఉండదు. అయితే మనం భారతీయ సంస్కృతిలో ఏ విద్య అయినా కూడా గురు శిష్య పరంపరగా వెళ్ళాలి. గురువు శిష్యుణ్ణి తయారు చేసుకోకపోతే ఆ విద్య అంతటితో ఆగిపోతుంది మనకి. అంటే మనం చూపిస్తున్నాం, మనం వేరే వాళ్ళ ద్వారా చెప్తే వెళ్ళదు. కాబట్టి మనం తరగతిలో మన పిల్లల్ని తయారు చేసుకోవాలి. మనం నేను అంటే మనకి అవకాశం ఎలా వస్తుంది అంటే, నేను అదే చెప్పాను నాకు స్టాటిస్టిక్స్ అని. 14 మంది పిల్లలు, 2 బాలగురువులు ఉన్నారు అంటే 16 మంది ఉన్నారు. 32 మంది తల్లిదండ్రులు ఉన్నట్టు లెక్క. 32 అంటే 48 మందిని మనం మార్చగలిగే శక్తి మనకి, అవకాశము మనకి మాత్రమే ఉంది. మనం చెప్తే రాజుగారు చెప్పినట్టు, రాజుగారి ఈమెయిల్స్ ఎవరు చూడరు. ఆయన చెప్పిన ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయంటే ఎవరి చెప్తే వినరు. మనం చెప్పాలి. మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మనం తెలుసుకోకపోతే వాళ్ళకు కూడా తెలియదు. అయితే ఎలా చెప్పాలి? ఇది తల్లిదండ్రులతో చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? వాళ్ళు ఎప్పుడొకప్పుడు దొరకాలి. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఫోన్లలో కూడా దొరకరు ఒక్కొక్కసారి. ఫస్ట్ మన ఓరియంటేషన్, ఆయన చెప్పినట్టు, రాజుగారు చెప్పినట్టు ఓరియంటేషన్లో మొదటి 2 వారాలు అందరి దగ్గర ఈమెయిల్స్ పట్టుకుంటాం, అందరి ఫోన్ నెంబర్స్ పట్టుకుంటాం, ఓ మీటింగ్ పెడతాం.
ఆ మీటింగ్లోనే చెప్పగలగాలి. తర్వాత పిల్లల పండుగ మన ప్రాక్టీస్ సెషన్స్ చేస్తారు. అప్పుడు కూడా మనకి చాలా అవకాశం వస్తూ ఉంటుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం. పరీక్షలప్పుడు ఓరల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు హడావిడిగా ఉంటారు, మనం హడావిడిగా, అప్పుడు దొరకదు. ఆ పిల్లల పండుగ ప్రాక్టీస్ సెషన్స్ నేను ప్రకాశం తరగతి బోధించాను కాబట్టి ఒక్కొక్కసారి పిల్లలు కూడా పేరెంట్స్ ఫోన్ చేసేవాళ్ళు అనమాట, దీంట్లో మోడల్ పేపర్ ఇస్తారా అని. ఇదో ప్రశ్న ఎప్పుడు ఉంటుంది మనకి, అది చాలా మంచి అవకాశం మనకి మాట్లాడడానికి. మోడల్ పేపర్ ఇవ్వండి అని అంటే అప్పుడు చెప్పాలి, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అప్పుడు ఒకసారి చెప్పేస్తే మనకి సంతృప్తి, మనం చేరిపోతుంది మెసేజ్. వాళ్ళు వింటారా వినడా అది వేరే విషయం. ఎందుకు ఏమని చెప్పాలి? నేను ఏం చెప్తాను అంటే, ఎప్పుడైనా తల్లిదండ్రులతో ఓ చెట్టుని పెంచినప్పుడు అది మంచిగా పెరగాలి అంటే దానికి ఎరువు ఒకటి వేస్తాం. ఎరువు ఒకటి వేస్తే సరిపోతుందా? కాదు. చీడ పట్టకుండా కూడా చేయాలి. చీడ పట్టకుండా ఎందుకు చేస్తున్నాము? మనబడికి వస్తున్నారు, తెలుగు సంస్కృతి నేర్చుకుంటున్నారు. ఆ తెలుగు సంస్కృతిలో ఏం నేర్పిస్తున్నాం మనం? ఒక నీతి కథ చెప్తున్నాం, తర్వాత ఒక పద్యం చెప్తున్నాం. ఈ అవకాశం ఉంటుంది వాళ్ళు వినడానికి. ఎన్నో ఉంటాయి, చీడలంటే ఎన్నో ఉంటాయి, ఒకటే కాదు కదా. మనకి పిల్లలు ఎన్నో వింటున్నాం. కారు స్పీడ్గా డ్రైవ్ చేసినా చాలు మనకి, అది అది చెప్పేటప్పుడు మనం ఆ పద్యాల్లో చెప్పిన మాట విని వాళ్ళు ఒకసారి బొలలో పెట్టుకుంటారు. సో అందుకని వాళ్ళకి అది చెప్పడం, చీడ పట్టకుండా కూడా మీరు చేయాలంటే మనబడికి రావాలి, వాళ్ళ సంస్కృతి నేర్చుకోవాలి. మూలాలు లేని సంస్కృతి మీకు ఎందుకు పనికిరాదు. చెట్లుకి ఆకులకు మాత్రమే మీరు వాటర్ చేయరు కదా, నీళ్లు వేర్లకు కూడా వాటర్ చేస్తారు. ఇది వాటర్ చేయడం మీరు అనే సంగతి మనం చాలా స్పష్టంగా చెప్పగలగాలి. తర్వాత వాళ్ళకి ఇదే నేను చెప్పాను కదా, స్టాటిస్టిక్స్ ఎప్పుడు కూడా అదే చెప్తాను నేను. 30 వారాలు 4 గంటలు 120 గంటలు, పరీక్షకు 10 గంటలు వేసుకుంటే దాదాపుగా రమారమి 150 గంటలు మీరు డబ్బుతో పాటు మాకు చెల్లిస్తున్నారు. సమయం కంటే విలువైనది ఇంకొకటి లేదు. కాబట్టి మీరు మా దగ్గర నుంచి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి, కానీ మేము మీ దగ్గర నుంచి మేమేదో అడుగుతున్నట్టుగా కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్పగలగాలి. తర్వాత ఇదే చెప్పే కదా, పిఎస్యూ కోసం అని చెప్పి పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు నేను ఆ అవకాశాన్ని వదులుకోలేను. చెప్పాను, పిఎస్యూ అనేది చాలా చిన్న లెవెల్ అండి. మీకు వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్ ఎగ్జామ్ ఇవి చాలా చిన్న లెవెల్స్. సాధించాల్సింది చాలా తెలుగు భాషతో పెట్టుకోండి. కాబట్టి మీరు తెలుగు భాషను ఉపయోగించుకొని దాని మీద మీ పిల్లలకి ప్యాషన్ డెవలప్ చేస్తే ఒక ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఇప్పుడు ఒక బుక్ ఉంది, ఎన్రికేస్ జర్నీ అని ఒక బుక్ ఉంటుంది. మా అమ్మాయి చదివింది అది స్కూల్లో, హై స్కూల్లో ఉన్నప్పుడు. అది వీళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఆంధ్రాలో పుట్టి పెరిగిన పిల్లలకి అర్థం కాదు ఆ బుక్. వీళ్ళకి భాష వస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ కాలేజ్ వర్క్గా చూపించుకోవచ్చు. ప్యాషన్ అనేది ఉంటేనే మనకి కాలేజ్ స్టేట్మెంట్ కూడా మారుతుంది. వాళ్ళ మనసు భావాలు అందులో వస్తాయి. భావాలు అందులో వచ్చినప్పుడే కదా నువ్వు అక్కడ చెప్పగలవు, అక్కడ మంచి సీట్ రాగలవు. భావాలు లేకపోతే ఏం చెప్తారు వాళ్ళు? నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను, అంతకంటే ఏం రాయరు వాళ్ళు. ఏదో బలవంతంగా ముక్కులో పెట్టి రాసిస్తారు కదా, ముక్కు మీద పెట్టి అనేసి. తర్వాత నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఏమి ఇస్తాను అనంటే, లలితాదిత్య కన్నవరం. మీరు ఎవరికైనా చాలా మంది తెలిసే ఉంటుంది ఆయన గురించి. ఒక్కసారి గూగుల్ చేసి చూడండి ఆ అబ్బాయి గురించి. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లాడు. నీకు చెప్తే ఇంకా ఇది మొత్తం స్లైడ్ అంతా అబ్బాయి గురించి అయిపోతుంది. తర్వాత అహలా సోమయాజుల, అయ్యల సోమయాజుల, ఆ అమ్మాయి అయితే మన మనబడిలోనే చదువుకుంది. వాళ్ళ గురించి ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, వాళ్ళ గురించి అలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మొన్న నేను ఇంకొక పాడ్కాస్ట్ విన్నాను యాక్చువల్గా, కోహ్లా అని, కోalition ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్థన్ అమెరికా. వాళ్ళు నలుగురు యువత వాళ్ళు వచ్చారు ఆ పాడ్కాస్ట్ లో మాట్లాడడానికి. వాళ్ళని అమ్మాయి ఏం పిలిచిందంటే, కోalition ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్థన్ డబుల్ డయాస్పోరా అని. మనకి 200 ఏళ్ల క్రితము బ్రిటిష్ సోల్జర్స్ ఇండెంచర్డ్ లేబర్ గా చాలా మందిని అమ్మేశారు. రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు, కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళిపోయారు, ఆఫ్రికాకు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు వాళ్ళ సంస్కృతిని అలాగే పాటిస్తూ వాళ్ళు ఈ రోజున మళ్ళీ ఇంకొక తరాన్ని తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు అమ్మాయి చెప్తుంది, తులసీదాస హనుమాన్ చాలీసా చెప్తుంది అమ్మాయి స్కూల్లో. నలుగురు అంటే వాళ్ళు 4వ తరం వాళ్ళు, ఒక తరం కాదు 4వ తరం వాళ్ళు. అంటే 5వ తరాన్ని కూడా వాళ్ళు తయారు చేసుకుంటారు. మనం 2వ తరాన్ని తయారు చేసుకోవాలి. ఒక తరం మనది అయిపోయింది, కానీ ఇంకొక తరాన్ని కూడా తయారు చేసుకోగలగాలి కదా. సో ఇలాంటివి ఇస్తాను. అయితే తరగతిలో పిల్లలతో ఏం చెప్తాను,
ఇది పోయినసారి చెప్పానండి, ఇది దాదాపుగా రెపిటేషన్ అయింది చెప్పడం. అంటే పాఠ్యాంశాలన్నీ కూడా చరిత్రతో ఒక పాఠ్యాంశం వచ్చింది అని అంటే దాన్ని అవకాశం వదులుకోకుండా దానిలో ఎలా ప్యాషన్ ఇచ్చేయడం. వేమన శతకం చెప్పేసి మీనింగ్ చెప్పడం కాదు, దానిలో బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. సిపి బ్రౌన్ గారు అందించిన వేమన శతకం, సిపి బ్రౌన్ గారి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పడం. తర్వాత సుమతి శతకం 11వ శతాబ్దిలోనే ఆయన ఇలా రాశారు మనకి బద్దెన. ఈ రోజు కూడా మీకు అప్లై అవుతుంది చూసారా, ఒకసారి ఆలోచన వస్తుందమ్మో వాడెవడో కూడా రాశాడు మనకి ఇప్పుడే వచ్చేస్తుంది. తర్వాత తిథులు మాసాలని చెప్తూ మనకి మన తెలుగు క్యాలెండర్ని ఇంగ్లీష్ క్యాలెండర్తో కంపేర్ చేయడం. సెప్టెంబర్ సప్త, అక్టోబర్ అష్ట, నవంబర్ నవమి, డిసెంబర్ ఎలా వచ్చింది ఇంగ్లీష్ క్యాలెండర్ ఆలోచించుకోండి. గ్రెగోరియన్ క్యాలెండర్కి దీనికి తేడా ఏంటి? సో అలాగా పంచాంగము, తిథులు, మన మూన్ ఫేసెస్, ఇలాగా కొంచెం సైంటిఫిక్ గా కూడా కొంచెం వెళ్ళడం. తర్వాత మనకి ప్రకాశం తరగతిలో ఓరుగల్లి గురించి ఉంటుంది, మనకి తెనాలి రామడేని లింగడి కథలు 2 వస్తాయి. ఆ అవకాశాన్ని కూడా వదులుకోలేదు నేను. ఏంటి అంటే కాకతీయుల చరిత్ర, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. ఒక్క 5 నిమిషాలండి, ఎక్కువ అక్కర్లా, ఒక్క 5 నిమిషాలు దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామలింగుడు. ఆయన ఇప్పుడు చెప్పిన పాల కథలో శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామలింగుడు. అక్కడ కూడా మళ్ళీ వదులుకోక్కర్లేదు మనం. శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పడం, అందులోనే మళ్ళీ తెనాలి రామలింగడి, అష్టదిగ్గజాలు, ఇటువంటివన్నీ కొన్ని చెప్పడం. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. అర్థం కాదు అంటే అర్థం కాదు, దట్స్ ఓకే. బట్ మనం చెప్పామా లేదా, ధర్మం అనేది మనం పాటించడం మటుకు వాడు పాటించాడా లేదా అనేది అవసరం లేదు. తర్వాత వాస్తవాలు చెప్పడం. 1000 పడగల గురించి వచ్చినప్పుడు నేను పుస్తకం తీసుకొచ్చి చూపిస్తా. 1000 పడగలు ఎలా ఉంటుంది అనేది ఆయన ఎలా రాశారో కూడా చెప్పాను నేను. 999 పేజీలు డిక్టేట్ చేసి చెంపులో కాఫీ పోసుకుని తాగి డిక్టేట్ చేశారు ఆయన, అది చెప్పడం. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి వచ్చినప్పుడు బోలెడు చెప్పచ్చు, అసలు అది చెప్తే క్లాస్ అయిపోతుంది, కానీ 5 నిమిషాల్లో కుదించి చెప్పగలగాలి. తర్వాత అప్పుడు ఆ 1000 పడగల గురించి వచ్చినప్పుడు నాకు ఇంకొక అవకాశం కూడా వచ్చింది నాకు. ఏంటి అంటే పివి నరసింహారావు గారి గురించి. మీరు ఇప్పుడు ఒక భాష నేర్చుకోవడానికి ఏడుస్తున్నారా, ఆయన బహుభాష కోవిదుడు. ఆయన సహస్రపడని 1000 పడగల్ని ఆయన ట్రాన్స్లేట్ చేశారు, ఇది చెప్పగలిగాను. తర్వాత కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు అవి తీసుకొచ్చి చూపించడం, ఎందుకంటే ప్రత్యక్షంగా పుస్తకం తాగి డిక్టేట్ చేశారు ఆయన, అది చెప్పడం. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి వచ్చినప్పుడు బోలెడు చెప్పచ్చు, అసలు అది చెప్తే క్లాస్ అయిపోతుంది, కానీ 5 నిమిషాల్లో కుదించి చెప్పగలగాలి. తర్వాత అప్పుడు ఆ 1000 పడగల గురించి వచ్చినప్పుడు నాకు ఇంకొక అవకాశం కూడా వచ్చింది నాకు. ఏంటి అంటే పివి నరసింహారావు గారి గురించి. మీరు ఇప్పుడు ఒక భాష నేర్చుకోవడానికి ఏడుస్తున్నారా, ఆయన బహుభాష కోవిదుడు. ఆయన సహస్రపడని 1000 పడగల్ని ఆయన ట్రాన్స్లేట్ చేశారు, ఇది చెప్పగలిగాను. తర్వాత కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు అవి తీసుకొచ్చి చూపించడం, ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తారు, చూసి చెప్పడం అనమాట. ఏంటి అంటే దానిలో మన్ కీ బాత్లో నరేంద్ర మోదీ గారు కూడా మన బొమ్మల గురించి, మన రాష్ట్రంలో తయారైన బొమ్మల గురించి మాట్లాడారు. సో ఇది ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే పిల్లల్లో ఎప్పుడొకప్పుడు ఒక్కడు తయారైనా చాలు మనకి. ఆ వెనక్కి వస్తే మన భాషా జ్యోతి నిలబడాలి అని అంటే మనం ప్రాక్టికల్గానే చెయ్యాలి. ఇది నేను నమ్ముతాను, ఇది నేను క్లాస్లో చేస్తున్న ఆలోచనలు, ఇవి నేను పంచుకోవడానికి వచ్చింది. ధన్యవాదాలండి అవకాశం ఇచ్చినందుకు.